హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్‌తో ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసి చూడండి. క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ప్రతిరోజు కొనుక్కొనొచ్చి తింటారండి. అంత బాగుంటుంది. క్యారెట్టు చాలామంది ఏంటంటే ఇది తీయగా ఉంటదని జెప్పేసి కొంతమంది పచ్చి క్యారెట్ తినటానికి ఇష్టపడతారు. కొంతమంది ఏందంటే ఈ టైప్ చేసుకొని తినడానికి ఇష్టపడతారు. కాపోతే ఇది ఈ విధంగా చేస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చాలా ఇష్టంగా తింటారండి. ముందుగా మనం క్యారెట్ తీసుకోవాలి. అది బాగా ముదిరిపోయినయి కాకుండా ఇలా ఒక రకమైన పాకంలో ఉండేటివి తీసుకోవాలండి. ఓకేనా? తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడగాలి ఫస్టు. కడిగిన తర్వాత ఈ విధంగా మీద ఉండే తోలు మొత్తం ఇలా జువ్వేసుకునేసి ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలి. ఎక్కువగా లావుగా ఉంటాయి చూడండి. అవి ఏందంటే కొంచెం ఉడకటానికి ఆలస్యం అవుతది. కాపోతే ఇలాంటి బొటన వేలు సైజు ఉండే వాటిని, ఆ టైప్‌లో ఉండే వాటిని గాని తీసుకొని చేయాలండి. టేస్టు ఎంత బాగుంటదంటే అంత బాగుంటుంది. ఓకేనా? అందుకోసమనే చెప్తున్నా. ఆ టైప్ ఉండే ఈ క్యారెట్ గడ్డలను తెచ్చుకునేసి ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడు మాత్రం రుచి సూపర్ అంటే సూపర్ అండి. ఓకేనా? ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ టైప్‌లో మనం ఏందంటే కట్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలండి. అంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు తొందరగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా కూడా ఇవి తయారవుతాయి. అందుకోసమనేసే మనం ఆ టైప్‌లో చిన్నగా, సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన వాటన్నింటిని తీసేసి ఒక ప్లేట్‌లో అయితే వేసేసుకోవాలండి. ఓకేనా? క్యారెట్ ముక్కలు కట్ చేసిన తర్వాత మాత్రం కడగొద్దండి. ఫస్టే కడిగి ఆ తర్వాత మీద ఉండే ఆ తోలుని కాస్తలా పీల్ చేసుకునేసి, ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన వాటన్నింటిని తీసి ఒక ప్లేట్‌లోకైతే వేసేసుకుందాం. కానీ ఈ విధంగా చేస్తే మాత్రం క్యారెట్ ఫ్రై సూపర్ అంటే సూపర్‌గా ఉంటుందండి. అక్కడక్కడ మనం పెళ్లి బంతుల్లో ఈ టైప్‌లో టేస్ట్ చూస్తూ ఉంటాం. కాకపోతే ఆడ కొంచెం అరకొంచెం ఏస్తుంటారు కదా! ఇప్పుడు మన ఇష్టం అండి. ఇంట్లోనే మనం సొంతంగా చేసుకొని కడుపు నిండా తినొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వేసుకున్నాం. ఆ తర్వాత వెల్లుల్లి రెమ్మల్ని ఈ టైప్‌లో ముక్కలు పొడిసి వేసి పచ్చిమిరపకాయలని ఇలా చీల్చి దాంట్లో వేసుకుందాం. వేశాక కొంచెం వీటిని ఈ పచ్చిమిరపకాయలని, వెల్లుల్లి రెమ్మల్ని బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా బాగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత ఇప్పుడేం చేద్దామంటే ఒక ఉల్లిగడ్డని కట్ చేసి అంటే సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసేసుకుందాం. ఒక్క ఉల్లిగడ్డ సరిపోతదండి. కొంచెం ఎక్కువైనా గానీ ఇబ్బందేం లేదండి. టేస్టు చాలా బాగుంటుంది తినే వాళ్ళకి. ఓకేనా? అప్పుడు వీటిని మనం ఇలా మంచి కలర్ వచ్చేదాకా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా వేగాక సగం టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేసి దీన్ని గూడా పచ్చి వాసన పోయేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఇలా ఏందంటే సన్న మంట మీద పచ్చి వాసన పోయేంత వరకు వీటిని బాగా వేగిన తర్వాత ఈ టైప్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం కట్ చేసి రెడీ చేసి పెట్టిన ఈ క్యారెట్ ముక్కలన్నింటినీ దీంట్లో వేసేసుకునేసి చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసుకొని టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేశాక కాస్త ఇలా పైకి కిందకి తిరగేసుకుంటూ దీన్ని ముక్కలు మొత్తానికి గూడా పట్టే విధంగా బాగా కలిపి మూత పెట్టి ఒక 8-10 నిమిషాల సేపయితే బాగా ఇలా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ టైప్ వేగాక కొద్దిగా అడుగు పట్టుకోకుండా అలా కలుపుకునేసి ఇప్పుడు ఒక్కసారి ఎలా ఉడికిందన్నది చెక్ చేసుకోవాలి. ఈ టైప్ ఏందంటే మనం ఒక పీస్‌ని అలా ఒత్తినప్పుడు సింపుల్‌గా తునిగిపోయిందిరా అంటే పీసు ఉడికిందనే అర్థం అండి. ఓకేనా? అది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీదకించి కాస్త అలా గరం మసాలా వేసుకునేసి మనం స్పైసీ తగ్గట్టుగా ఒక్క టేబుల్ స్పూన్ కారం వేసుకొని, ఒక 4 రెమ్మలు కరివేపాకు దూసి దాంట్లో వేసి, ఇప్పుడు కాస్త ఇలా కలుపుతూ మరొక 2, 3 నిమిషాల సేపు అయితే మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. అది సన్న మంట మీద. ఎందుకంటే మనం కారం, గరం మసాలా వేసాం కదా! అవి కొంచెం ఈ పీసెస్‌కి పట్టే విధంగా అంటే ఈ పీసెస్ పీల్చుకునేలా కొంచెం వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరని మీదకించి అలా చల్లేసుకుందాం. అది శుభ్రంగా కడిగి, తుంచి ఆ తర్వాత వేసేసుకునేసి, ఇప్పుడు దాన్ని కూడా కొంచెం వేగనిచ్చుకునేసి, ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. ఆ టేస్ట్ కూడా ఏందంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి, ఇక స్టవ్ ఆఫ్ చేసేసి, ఇక వెంటనే సర్వ్ చేసుకునేసి, వేడి వేడిగా దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఇది వేడి వేడి అన్నంలోకే కాకుండా, ఇంకా చపాతీ గానీ, దోస గానీ ఇలాంటివి చేసుకునేసి కాస్త ఆ పీస్‌తోని
ఇవి తీసుకొని తింటుంటే రుచి ఉంటుంది. అదిరిపోద్దండి. ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి.